దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 115వ కీర్తన 12వ శరణం చదువుకుందాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ కీర్తనల గ్రంథకర్త చెప్తున్నటువంటి సుందరమైన ప్రశస్తమైన శుభవాక్కు, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించాడు. ఆయన ఇశ్రాయేలీయులందరినీ అనగా విమోచింపబడిన ప్రజలను, ప్రత్యేకించబడిన ప్రజలను, దేవుని పేరు పెట్టబడిన ప్రజలను, దేవుని కోసం జీవిస్తున్న ప్రజలను ఆశీర్వదించాడు. ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులు అంటే యాజక ధర్మమును నెరవేర్చేవాళ్ళు. ధూప దీప నైవేద్యములను ప్రతిదినం సమర్పించుచు దైవ కార్యక్రమాలలో నమ్మకంగా యథార్థంగా జీవించుచు పిలుపుకు తగినట్లుగా ప్రతిష్టతను కాపాడుకొనుచు సన్నిధిలో నిలుచుచు మందసాన్ని మోయుచు పరిచర్యను చేయుచు దేవుని పేరట ప్రజలను దీవిస్తూ ఉన్నటువంటి అహరోను వంశస్థులందరినీ ఆశీర్వదిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి యవనస్తులనేమి వృద్ధులనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు అని ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. ఇక్కడ చూడండి, ఈ కీర్తనలో రాయబడిన మాట, యెహోవా మమ్మును మరిచిపోలేదు. మరువని దేవుడు మనలను మదిలో ఉంచుకొని ఆయన జ్ఞాపకాలలో నిత్యము స్థిరపరుచుకుని తగిన సమయంలో విమోచించబడిన ప్రజల్ని ఆశీర్వదిస్తున్నాడు. యాజక ధర్మం చేసే సేవకులను, కాపరులను, పరిచారకులను ఆశీర్వదిస్తున్నాడు. భయభక్తులు కలిగినటువంటి చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామం ధరించుకొని ఆయనను ఆరాధించే భక్తులను ఎవ్వరిని ఎన్నడూ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మరిచిపోలేదు, మరిచిపోడు. మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్ర. మానవులుగా, భూ సంబంధమైన వ్యక్తులుగా అప్పుడప్పుడు మనకు ఒక ఆలోచన, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని స్వస్థపరచడం మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని కాపాడడం మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని పోషించడం మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని చూడటం మర్చిపోయాడు, దేవుడు మా మనవలు వినటం మర్చిపోయాడు, దేవుడు మా అంతరంగాన్ని తొంగి చూడటం మర్చిపోయాడు అని మానవ మాతృలంగా అప్పుడప్పుడు దేవుని మీద సనగటం, అదో రకంగా మాట్లాడుకుని దేవునికి ఇంకా ఇంకా దూరమైపోవటం జరుగుతూ ఉంటుంది. ఒక్కటి మాత్రం వాస్తవం, ఆయనను నమ్ముకుని ఆయన పాదాల చెంత చేరి ఆయన్ను స్మరించి స్తుతించి ఆరాధించే వారిని ఎన్నడూ ఎప్పుడు మరిచిపోయే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. దేవుని స్తోత్ర.
ఈ పూట మీకు అందించే సందేశం ఏంటంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోకూడదు, దేవుడు మా కుటుంబాన్ని మర్చిపోకూడదు, దేవుడు మా పిల్లల్ని మర్చిపోకూడదు, దేవుడు మాకు కలిగిన సమస్తం మర్చిపోకూడదు అని మీరు తలంచుకుంటే, ఉద్దేశించినట్లయితే విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, ఆత్మీయులుగా, దైవ సేవకులుగా, భయభక్తులు కలిగిన ప్రజలుగా మనము మరిచిపోకూడని కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు ఈ పూట నేను మీతో చెప్తాను. అందరూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి, హృదయంలో చేర్చుకోండి, పదే పదే జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనాపూర్వకంగా ఆ మాటల ప్రకారం జీవించండి. దేవుడు నిరంతరం తన జ్ఞాపకాల్లో మిమ్మల్ని భద్రపరుచుకుని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మొదటి మాట, మనం మరిచిపోకూడని విషయాలు, సంగతులు. మొదటిది ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. అందరు చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. దాసుల గృహమైన, బానిసలను భద్రపరిచే స్థలమైన ఐగుప్తు దేశములో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నీ జీవితకాలమంతా ఒక్క క్షణమైనా, ఒక్క గడి అయినా మరిచిపోకుండా జాగ్రత్త పడండి. మెలకువగా ఉన్నా, నిద్రలో ఉన్నా, కలలోనైనా, దర్శనములోనైనా, ఇంటి పొట్టున ఉన్న, మందిరానికి వచ్చిన, సమాజంలో ఉన్న, అన్యజనుల మధ్యలో సంచారం చేయుచున్నా, నీవు ఎక్కడున్నా, ఎప్పుడైనా, అవి పండగ దినాలైనా, సంతాప దినాలైనా, అనుకూలమైన పరిస్థితుల్లో నీవు నడిపించబడుతున్నా, ప్రతికూల గడియలలో నీవు సంచరిస్తూ ఉన్నా, నీవు మరిచిపోకూడని మధురమైన జ్ఞాపికగా నీ హృదయములో, నీ మనస్సులో నిలిచి ఉండాల్సిన ఒక అద్భుతమైన సంగతి, విషయం ఏమిటి అనంటే, ఐగుప్తు దేశములో నుండి నిన్ను బయటికి రప్పించిన, నిన్ను వెలపలకి తోడుకుని వచ్చిన నీ దేవుడైన యెహోవాని నీవు మరవకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్ర. ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ దేవుడైన యెహోవాని మరవకుండా జాగ్రత్త పడాలి. ఈ ఐగుప్తు దేశానికి చాలా పేర్లు ఉన్నాయి. ఒక 2 పేర్లు మీకు వివరంగా చెప్తాను, గమనించండి. మొదటి పేరు ఏంటంటే దాసుల గృహమైన ఐగుప్తు. దాసుల గృహము అంటే బానిసలను ఉంచే స్థలం. వాళ్ళు బానిసత్వం చేయాలి, ఊడిగం చేయాలి. ఆ గృహంలో అడుగు పెడితే, ఆ గృహంలో చేర్చబడితే, ఆ గృహంలోకి వెళ్ళారంటే అది ఒక చెరసాల, అది ఒక ఖైదీ, అది ఒక జైలు లాంటిది. ఆ జైల్లో ఉన్నంత కాలం భయంకరమైన కఠినమైన సేవలు, హింసలు, బాధలు, భయాలు, కలవరాలు, ఆందోళనకరమైన పరిస్థితులు, శత్రువులు రూల్స్ ఎప్పుడు ఎలా మారుస్తారో తెలియదు. వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. కఠినమైన దాస్యం, బాధ, ప్రయాస భయంకరంగా ఉంటాయి. కడుపు నిండా తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. రాత్రి మగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయాలి.
కఠినమైన సేవలు అందించాలి. యజమానులు వాళ్ళను ఏలుకునే వాళ్ళు తృప్తి పడేంత వరకు సేవ చేస్తూనే ఉండాలి. ఎండైనా వానైనా చలైనా ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం బాగపోయినా సేవ చేపిస్తూనే ఉంటారు. సేవ సరిగా చేయకపోతే హింసిస్తారు, గాయపరుస్తారు, బాధ పెడతారు, మనసును నొప్పిస్తారు. ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రతీకారం తీర్చుకుంటారు. వాళ్ళ మీద తిరుగుబాటు చేయటానికి కానీ ఎదిరించడానికి కానీ మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు, మీకు చేయాల్సిన సేవలు చేస్తున్నాం కదా, మా మీద మీకు జాలి లేదా, కనికరం లేదా, మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీరు మనుషులే కదా, పశువుల కంటే దారుణంగా మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు, మీకు కొంచెమైనా మానవత్వం లేదా అని మాట్లాడేదానికి వీల్లేదండి. ఎందుకంటే వీళ్ళు బానిసలు, వీళ్ళు దాసులు. కాబట్టి ఆ దాసుల గృహంలో వాళ్ళను ఏలేవాళ్ళు, వాళ్ళ మీద పెత్తనదారులు. వాళ్ళని ఎలా నడిపిస్తే అలా నడవాలి, ఏ పని అప్పగిస్తే ఆ పని చెయ్యాలి, ఏ సమయానికి పూర్తి చేయమంటే ఆ సమయానికి పూర్తి చెయ్యాలి. చేసినంత మాత్రాన వీళ్ళ మీద సంతోషపడటం, వీళ్ళకి పని భారాన్ని తగ్గించడం, వీళ్ళని బలపరచడం, వీళ్ళ పక్షంగా ఏదైనా మేలు చేసే ప్రయత్నాలు ప్రణాళికలు రూపొందించడం అలాంటివేవి ఉండవు. బానిస గృహంలో ఒక్కసారి అడుగు పెడితే వాళ్ళ బానిస దినాలు పూర్తయ్యేంత వరకు యజమానుల ఇష్టం, ఏలువారి ఇష్టం చొప్పున ఆ బానిస గృహంలో బాధలు అనుభవించాల్సిందే, బంధించబడి ఉండాల్సిందే. ఎలాంటి పరిస్థితులైనా ముక్కుతానైనా మూలుగుతానైనా శ్రమలు అనుభవించి అప్పగించిన పని చెయ్యాలి. కానీ నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నాకు జ్వరం వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, రాత్రి నిద్రపోలేదు, చాలా అలసటగా ఉంది అని తప్పించుకునే ప్రయత్నాలు చేయటానికి వీలే లేదు. అలాంటి ఒక భయంకరమైన బానిస గృహ, దాసుల గృహలో మన పితరులు ఉన్నారండి. ఉంటే వాళ్ళ మీద కనికరపడిన కరుణా సంపన్నుడైన దేవుడు అధికమైన బలముతో, చాచిన బాహువుతో, అద్భుత కార్యములతో, సూచిక క్రియలతో, మహత్కార్యములతో వాళ్ళందరినీ ఆ ఐగుప్తు బానిస గృహంలో నుంచి ఇరుకులేని విశాలమైన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, లోపము లేని దేశానికి, సమృద్ధి కలిగిన దేశానికి, ఎత్తైన ప్రాకారాలు కలిగిన దేశానికి, శ్రేష్టమైన ఫలవృక్షములతో నిండిన దేశానికి, దేవుడు లక్ష్య పెట్టే దేశానికి, దేవుడి కన్నులు నిరంతరం నిలిచి ఉండే దేశానికి దేవుడు వారిని నడిపించాడు, రప్పించాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఐగుప్తు బానిసత్వములో నుంచి మిమ్మను రప్పించిన మీ దేవుడైన యెహోవాను నీ జీవిత కాలములో ఒక్క క్షణమైన కనురెప్ప పోటైనా నీవు మరిచిపోకూడదు. నువ్వు ఎలాంటి స్థితిలో నుంచి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి, ఎలాంటి బాధల్లో నుంచి, హింసల్లో నుంచి, కఠినమైన దాస్యత్వంలోంచి దేవుడు నిన్ను రప్పించాడో జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడి ఆయన్ని ఆరాధించాలి, ఆయన పాదసేవ చెయ్యాలి. నీ జీవితకాలం అంతా ఆయన సాక్షిగా జీవించాలి. ఆయన్ని పొర్రపాటున మరిచిపోకూడదు. దేవుని స్తోత్ర. నీ వెండి బంగారాలు విస్తరించిన తర్వాత, నీ గొర్రె మంద మేకలు విస్తరించిన తరువాత, మీరు ఇండ్లు కట్టుకొని దానిలో నివాసముండి అన్ని రంగాలలో వర్ధిల్లిన తర్వాత, ఎక్కడా మీ మనసులో మదించి, మనసులో గర్వించి యెహోవాని మరచెదరేమో, జాగ్రత్త సుమి అని పదే దేవుడు
వారిని ప్రవక్తల ద్వారా హెచ్చరించినట్లుగా, వెంట ఉండి వాళ్లకు తెలియపరుస్తున్నట్లుగా, వాళ్లకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. స్థితి మారిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, సుఖముగా నెమ్మదిగా ప్రశాంతంగా జీవించుచున్న తరువాత మన మీద అధికారులు ఎవరు లేని పరిస్థితుల్లో, అవమానపరచువారు ఎవరు లేని పరిస్థితుల్లో ఏకాంతంగా ప్రశాంత జీవితం చేయుచున్నప్పుడు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడి మంచి ఇల్లు కొనుక్కుని, మంచి వాహనం కొనుక్కుని, మంచి భోజనం చేయొచ్చు, ఆరోగ్యంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా అందరికీ దీవెనకరంగా నడిపించబడుతున్న తర్వాత, నిన్ను బయటికి రప్పించిన, నిన్ను రక్షించిన, నీకు మేలు చేసిన, నిన్ను విడిపించిన దేవుణ్ణి మాత్రం, సృష్టికర్తను మాత్రం, సర్వశక్తుడైన దేవుణ్ణి మాత్రం, ఆయన దివ్య మహిమలను మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆయన నిన్ను పుట్టించిన దేవుడు, ఆయన నిన్ను సృష్టించిన దేవుడు కనుక మీరు ఎన్నటికీ దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా, వారైనా మర్చిపోతారేమో కానీ నా ప్రజలు మాత్రం లెక్కలేనన్ని దినాలు నన్ను పూర్తిగా మర్చిపోయారు. పూర్తిగా చూడండి, కన్యకలట ఆభరణాలు మర్చిపోరట. అలంకరించుకుని అందంగా కనబడాలి, అందరికీ ఆకర్షణీయంగా ఉండాలని ఆభరణాలు మర్చిపోరు. కాలేజీకి వెళ్ళాలి, మందిరానికే వెళ్ళాలి, ఒక ఫంక్షన్కే వెళ్ళాలంటే చెప్పుల కానించి క్లిప్పుల దాకా అన్నీ మ్యాచింగ్ రెడీ చేసుకుంటారు. స్టిక్కర్ల కానించి లిప్స్టిక్ల కానించి మొత్తం A to Z ఒక యూనిఫామ్గా ఉండేటట్లుగా రెడీ చేసుకుంటారు. అది మర్చిపోరు. అలాగే పెండ్లి కుమార్తె వడ్డానం మర్చిపోదట. వడ్డానం మర్చిపోదు. పెండ్లి వస్త్రాలు ధరించుకుంటుంది, ఆభరణాలన్నీ వీటితో అలంకరించుకుంటుంది. ఆ తర్వాత ప్రాముఖ్యంగా వడ్డానం ధరించుకొని పెండ్లి పీట మీదకి వెళ్తుంది. అయితే బైబిల్ అంటుంది, కన్యక మర్చిపోవట్లేదు ఆభరణాలు, పెళ్లి కూతురేమో వడ్డానం మర్చిపోకుండా ధరించుకుంటుంది. నా పేరు పెట్టబడిన ప్రజలు, నా ద్వారా విమోచించబడిన ప్రజలు, నా ద్వారా మేలు పొందిన ప్రజలు, నా ద్వారా రక్షించబడిన ప్రజలు, నా ద్వారా వర్ధిల్లిన ప్రజలు, నా ద్వారా ఇల్లు కట్టుకుని సుఖంగా నెమ్మదిగా బ్రతుకుతున్న నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు అని దేవుడు బాధపడుతున్నట్లుగా లేఖనం చెప్తుంది. ప్రియులారా, దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుని మార్గాలలోనికి వచ్చి యాత్ర చేయటం మొదలుపెట్టిన తర్వాత, ఎవరిని మర్చిపోయినా ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ నీ సృష్టికర్తను, నీ రక్షకుణ్ణి, నిన్ను రక్షించిన పరమాత్ముడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదు. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి మరిచిపోతే జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి? మన పితరులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 17వ శరణం. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. ఇజ్రాయేలీలు చెప్తున్నారు దేవుని సన్నిధిలో, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ సంతోషంగా. ఇదంతా మా మీదకి వచ్చింది. ఏమొచ్చింది? ఒకడు భోజన పదార్థములుగా గొర్రెలను అప్పగించినట్లుగా నీవు మమ్ములను మా శత్రువులకు అప్పగించావు. మా శత్రువులు మా నెత్తి మీదకెక్కేటట్లుగా చేశావు.
నక్కలున్న చోట మమ్మల్ని నిలవబెట్టి భయంకరంగా నలగొట్టావు. భయంకరంగా వేదనలకు, బాధలకు గురి చేశావు. మేము శత్రువుల మధ్యలో, అన్యజనుల మధ్యలో అవమానానికి ఆస్పదంగా, నిందాస్పదంగా, ఎగతాళికి కారణంగా మార్చబడ్డాం. మేము నిప్పుల్లో పడ్డాం, నీళ్ళల్లో పడ్డాం, ఊపిరి సలుపుకోలేకపోయాం. ఎన్నో తీవ్రమైన పరిణామాలు, ప్రతికూల గడియలు మేము ఎదుర్కొన్నాం. ఇలాంటి ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మా మీదకి వచ్చినా, ఇన్ని వ్యతిరేకతలు మా మీదకి వచ్చినా శత్రువులు మమ్మల్ని చూసి తలలు ఊపారు, పెదాలు విరిచారు, దూషణ మాటలు మాట్లాడారు, భయంకరంగా కీడు చేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మమ్మల్ని ఏలి, మమ్మల్ని నలిపి, మమ్మల్ని గాయపరిచి చిత్రహింసలు పెట్టారు. అయినా మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి మేము ద్రోహులము కాలేదు. దేవుని స్తోత్ర. మనం ఓరకనోరకనే మర్చిపోతూ ఉంటాం దేవుణ్ణి. ఇదంతా మీ మీదకి వచ్చిందనుకోండి, మీరు దేవుణ్ణి మర్చిపోకుండా, నిబంధన మీరు ద్రోహులు కాకుండా ఉండగలరా? ఏది రాకుండానే దేవుణ్ణి మర్చిపోయి, మీరు రక్షణ పొందారన్న సంగతి మర్చిపోయి, మీ పూర్వపు పాపములకు శుద్ధి కలిగిందన్న సంగతి మర్చిపోయి, గుడ్డి వాళ్ళలాగా, దూరదృష్టి లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు మీలో కొంతమంది. ఇదేది సంభవించట్లా, ఇదేది మీ మీదకి రాకుండానే, ఇదేది రాకుండానే మీలో కొంతమంది నిబంధన మీరి ద్రోహులుగా, దొంగలుగా, వెన్నుపోటుదారులుగా, మోసగాళ్ళుగా, అన్యాయం చేస్తూ, అక్రమాలు చేస్తూ, అవినీతిగా నడిపించబడి, దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు చూచుట లేదు. యాకోబు దేవుడు విచారించుట లేదు. కంటిని నిర్మించినవాడు కానకుండానా, చెవిని నిర్మించినవాడు వినకుండానా అని చెప్పిన మాటలు వాస్తవమే. కానీ ఆయన ఎక్కడ చూస్తున్నాడు? ఆయన ఎక్కడ వింటున్నాడు? ఆయన చూస్తే, ఆయన వింటే ఇదంతా మా మీదకి ఏలవచ్చును అనే నిరుత్సాహపు మాటలు, సణుగులు మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ అంటుంది, ఇదంతా మా మీదకి వచ్చినాయి, ఇన్ని సమస్యలు మా మీదకి వచ్చినాయి, మేము నిప్పుల్లో పడ్డాం, నీళ్ళల్లో పడ్డాం, నక్కలున్న చోట భయంకరంగా నలగొట్టావు, శత్రువులకు మమ్మలను ఆహారంగా అప్పగించావు, వదకు తేబడిన గొర్రెల వలె మేము సిద్ధంగా ఉండి నలగొట్టబడ్డాం. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిన్ను మర్చిపోలేదు, నీ నిబంధన మీరు మేము ద్రోహులము కాలేదు. దేవుని స్తోత్ర. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడండి. మర్చిపోతే ఏమైందంట? ఎందుకు మర్చిపోకుండా జాగ్రత్త పడండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు నాయకుల ద్వారా, ప్రవక్తల ద్వారా. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 22వ శరణం. దేవుని మరచువారలారా, దీనిని ఆలోచించుకొనండి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడును లేకపోవునుగాక. అందరు గట్టి చెప్పండి ఆమేన్. ఒక కఠినమైన వార్త, ఒక కఠినమైనటువంటి మాట ఇక్కడ రాయబడింది. దేవునిని మరచువారలారా, సృష్టికర్తను మరచువారలారా, నిన్ను పుట్టించిన, నీకు ఆశ్రయ దుర్గమైన, నీకు రక్షణ కర్త అయిన దేవుణ్ణి మరచువారలారా, జాగ్రత్త. దీన్ని ఆలోచించండి. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచనలో మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. ఎప్పుడైనా దేవుణ్ణి మరచి, దేవుని ఉనికిని మరచి, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, సమస్తమును ఎరిగినవాడు, తగిన సమయంలో కార్యాలు జరిగిస్తాడు అనే సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తే ఆయన మిమ్ములను
చీల్చివేస్తాడు. జాగ్రత్త సుమి. తప్పించడానికి, అడ్డుకోవటానికి, బతిమాలటానికి ఎవరు మీకు మధ్యవర్తులు రారు. ఆయన రంగప్రవేశం చేసిన తర్వాత ఎవడు మిమ్మల్ని ఆయన చేతిలో నుంచి తప్పించలేడు. జాగ్రత్త అని ఒక కఠినమైన వార్త ఇక్కడ రాయబడింది. ఎవరిని ఉద్దేశించి అనంటే దేవుణ్ణి మరిచే వారికి ఆ కఠినమైన హెచ్చరిక. దేవుణ్ణి మరిచే వాళ్ళు ఎలా ఉంటారు పాస్టర్ గారు? దేవుణ్ణి మరిచే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని ఎలా మనం గుర్తుపట్టవచ్చు? వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది మనం వివరంగా తెలుసుకోవాలి కదా. అందుకని 17 నుంచి చదువుదాం, చూడండి. దిద్దుబాటు నీకు అసహ్యములాయను కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగళం చూస్తున్నావు, వాళ్ళతో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయవలెనని నీవు నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటాన్ని కల్పిస్తుంది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చాడీలు చెప్తున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచుచు నిన్ను గద్దిస్తున్నాను. దేవుని మరుచువారలారా, దీనిని యోచించండి. లేని ఎడల నేను మీ యొద్దకొచ్చి మిమ్మల్ని చీల్చేస్తాను, తప్పించువాడు ఒకడును లేకపోవును. దేవుని మరిచేవాళ్ళట గద్దింపుని అసహించుకుంటారంటండి. గద్దింపుని అసహించుకుంటారట. దేవుని మర్చిపోయిన వాళ్ళట దొంగతో ఏకీభవిస్తారంట. దొంగతో ఏకీభవిస్తారు. ఇదిగో నేను వేరుగా వెళ్తే పట్టబడుతున్నాను, ఎవరో చోట చిక్కబడుతున్నాను, అది మన ఇద్దరం ఏకీభవించావనుకో, నువ్వు ఇక్కడ గేటు దగ్గర కాపలా ఉండి రోడ్డు మీద అటు ఇటు వస్తూ ఉండు, నాకు సిగ్నల్ ఇచ్చేసి నేను తప్పించుకుంటా. ఇద్దరం ఏకీభవించి దొంగతనం చేసి ఇద్దరం కలిసి పంచుకుందాం దోపుడు సొమ్ము అని దొంగతో ఏకీభవిస్తున్నారట. వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నారట. అంత మాత్రం కాకుండా వీళ్ళు కూర్చుని సహోదరుల మీద కొండాలు చెప్తున్నారట, చాడీలు చెప్తున్నారట. ఎవరు కనబడితే వాళ్ళ మీద చాడీలు చెప్పటం, లేనిపోని చాడీలు, లేనిపోని అబద్ధ సాక్ష్యాలు, లేనిపోని దుర్వార్తలు, లేనిపోని మాటలన్నీ వసబోసినట్లుగా చెప్తున్నారట. తల్లి కుమారుల మీద అపనిందలు, అపవాదనలు మోపుతా ఉన్నారట. ఇన్ని చేసినా దేవుడు నిన్ను గద్దించకపోవటం వల్ల, నిన్ను హెచ్చరించకపోవటం వల్ల, దేవుడు మౌనంగా చూస్తా ఉండటం వల్ల మీరు అనుకుంటున్నారు ఈయన కూడా మా వంటి వాడు అయిపోయాడులే. అయ్యో ఎంత విచిత్రంగా చూడండి. ఈయన కూడా దేవుడు కూడా మా వంటి వాడు అయిపోయాడు. ఆయన కూడా దొంగేనేమో, ఆయనేమో మనసులను దోచుకుంటాడు, మనమేమో వస్తువుల్ని మనుషుల్ని దోచుకుంటున్నాం అనుకుంటా ఈయన కూడా మా వంటి వాడైపోయాడు అనుకుని మీరు అనుకుంటున్నారు. ఇదిగో మీరు చేసిన పాపదోషాలు వరుసబెట్టి మిమ్మల్ని ఇక గద్దిస్తా. మీరు ఇప్పుడైనా పశ్చాత్తాపడి మారు మనసు పొంది నా తట్టు తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకుని వినయ భయభక్తులతో ప్రవర్తించారా సరి, లేకపోతే మిమ్మల్ని చీల్చేస్తా, తప్పించేవాడు లేకుండా పోతాడని దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. ప్రియులారా, ఈ మాటలు వినండి దయచేసి. గద్దింపుని ఎవ్వరూ అసహించుకోవద్దండి. గద్దింపుని ఎవ్వరూ అసహించుకోవద్దు. నేను మొన్న ఒక కొటేషన్ ఒకటి చదివానండి. ఏంటంటే, గొప్పవాళ్ళు, పెద్ద సేవకులు, అంతర్జాతీయ ప్రసంగికులుగా పేరు మోసిన వాళ్ళట గాడిద గురించి చెప్పిన, పంది గురించి చెప్పిన, నక్క గురించి చెప్పిన, కుక్క గురించి చెప్పిన, కుందేలు గురించి చెప్పిన
నోళ్ళు తెరుచుకుని జొల్లు గార్చుకుంటా వింటారంట. కానీ పేరు ప్రఖ్యాతులు లేని, జనులలో గుర్తింపు లేని ఒక సామాన్యమైన సేవకుడు, దేవునికి సన్నిహితంగా ఉన్న సేవకుడు దేవుని గురించి, దేవుని వాక్యములోని లోతైన సత్యాల గురించి ఎంత చక్కగా చెప్పినా సరే ఏం పట్టించుకోరట. దేవుడు అన్నాడు, నేను గద్దించకుండా మౌనంగా ఉన్నాననేగా. నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని దౌర్భాగ్య పనులు చేసినా, ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించినా, నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాననేగా ఇలా రెచ్చిపోతున్నావు. చూస్తూ ఉండు, నీవు చేసిన పాపాలన్నీ నీ వరుసలో చూపిస్తా. కల్లో కాదు, దర్శనంలో కాదు, ముఖాముఖిగా చూపిస్తా నీ పాపాలు. అప్పటికి నువ్వు తిరగలేదనుకో, పశ్చాత్తాపడలేదనుకో, చీలుస్తా నిన్ను. అమ్మో, ఎంత భయంకరమైన మాట అండి. దేవుడు చెప్తున్నాడు, చీలుస్తా. ఎవడొడ్డొస్తాడో చూస్తా. దేవుడు చెల్చడం మొదలు పెడితే ఎవరొడ్డు వెళ్తారండి? ఎవరొడ్డు వెళ్తారు? ఇంకా ఎవరొడ్డెళ్ళిన ఆయన ఒప్పుకోడు ఇక. ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. దేవుని స్తోత్ర. ఇందాక మీకు చెప్పాను, కాలానికి కర్మానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలమైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా ఆయన ఆగడు, కాలము కూడా ఆగదు. కాలం సంపూర్ణమైనప్పుడు, ఆ కాలం దూసుకుంటా వచ్చినప్పుడు నీ క్రియల ప్రతిఫలం ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించాడే, నిన్ను పుట్టించిన దేవుడు, రక్షణ శైలం, ఆశ్రయపురం, సృష్టికర్త, ఆయన్ని మాత్రం ఎన్నడూ ఎప్పుడు మర్చిపోవద్దు సుమి. దేవుని స్తోత్రం. రెండో మాట, హెబ్రీ పత్రిక 13:1, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి, ఆతిథ్యము చెయ్య మర్వకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనమందరము సహోదరులము. అందరం ఎవరండి? మనం గట్టిగా చెప్పండి, మనం అందరం ఎవరు? అందుకని మనం పలకరించుకునేటప్పుడు అన్న, అక్క, బ్రదర్, సిస్టర్ అని పిలుచుకుంటాం. నేను మీతో చాలాసార్లు చెప్పాను, నా దగ్గరికి వచ్చి అయ్యగారు, పాస్టర్ గారు, ఫాదర్ గారు అనాల్సిన అవసరం లేదు. అన్న, ముసలోళ్ళైనా, వయసోళ్ళైనా, పొడిచోళ్ళైనా, కుర్రోళ్ళైనా, చిన్నపిల్లలైనా అన్నానండి. అది చాలా గౌరవనీయమైన పదము. బ్రదర్ అని పిలవండి, అక్క అని గౌరవంగా పిలుచుకోండి, ఒకరినొకరు గౌరవంగా పిలుచుకోండి. మీరు కూడా మందిరంలోకి వచ్చి, ఎరా బామర్దే, ఏంటి సంగతిలో, ఏమా ఏంటి మొన్న కనబడలేదా, వచ్చి అత్త ఏంటి మొన్న కనబడకుండా పోయావా, ఇట్ట పిలుచుకోకూడదు మందిరంలో. ఎవరైనా ఏ వరుసలు మీకున్నా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు అన్న, అక్క, బ్రదర్, సిస్టర్ ఈ మాటలే మీరు మాట్లాడాలి. దేవుని స్తోత్ర. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ సహోదర ప్రేమ కలిగిన వాళ్ళట ఒక సంగతి మర్చిపోకూడదట. ఒక సంగతి మర్చిపోకూడదు. ఏ సంగతి మర్చిపోకూడదు అనంటే, ఆతిథ్యము చెయ్య మరిచిపోకుడి. దేవునికి స్తోత్ర. సహోదర ప్రేమలో ఎవరైతే నిలకడగా ఉంటారో, నికరంగా ఉంటారో, నిలిచి ఉంటారో, శాశ్వతంగా నిలిచి ఉంటారో, ఆ గుండెల నిండా ఆ దైవ ప్రేమ, సహోదర ప్రేమ, ఆత్మ సంబంధమైన దైవ ప్రేమ కలిగి ఉంటారో, నోటితో మాటలతో కాకుండా సత్యముతో క్రియలతో ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారో, వాళ్ళంతానట దేన్ని మర్చిపోకూడదంటే ఆతిథ్యం చెయ్య మరిచిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా, ఏ మంచి కార్యం జరుగుతున్నా, మీరు సంతోషించే దినాల్లో, శుభదినాల్లో, విందు జరుపుకునే దినాల్లో సహోదరులను, మొదట దైవజనులను, ఆ తర్వాత సిస్టర్లను, ఆ తర్వాత పెద్దలను,
ఆ తర్వాత ఆత్మీయంగా ఉన్నటువంటి విశ్వాసులందరినీ ఆతిథ్యం ఇవ్వటానికి మీరు జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఆ సంగతి మర్చిపోవద్దు. అన్నం పెట్టడం, వాళ్ళ ఆకలి తీర్చడం, వాళ్ళని భోజన పదార్థాలతో తృప్తిపరచడం, వారిని పిలిచి సన్మానించి విశ్వాసికి తగినట్లుగా నీ ధర్మక్రియలను నీవు జరిగించడం మర్చిపోకూడదు. కొంతమంది ఎప్పుడు చూసినా ఏ శుభకార్యాలైనా, ఏ విందు జరుగుతున్నా, ఎంత సంతోషకరమైనటువంటి రోజులైనా, అది పెళ్ళైనా కావచ్చు, ఇల్లు కట్టుకుని ప్రారంభోత్సవం అయినా చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరిని పిలవరు. వాళ్ళు మాత్రమే కూర్చొని అన్ని కొండలన్నీ పెట్టుకుని ఇక తినే పని మీద రాక్షస తిండి తింటా ఉంటారు కొంతమంది. సేవకులు గుర్తురారు, విశ్వాసులు గుర్తురారు, బంధువులు గుర్తురారు, రక్త సంబంధులు గుర్తురారు, ఎవరిని పట్టించుకోరు. కానీ ఎక్కడ కోట ఉంటే అక్కడ, ఎక్కడ భోజనం పెడుతున్నారంటే అక్కడికి మాత్రం వెళ్ళి మాత్రం అనకూడదు. కానీ కుక్కలు తిన్నాడు తింటారు, పందులు తిన్నాడు తింటారు, పక్క వాళ్ళు కూడా పట్టించుకోకుండా. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ అంటుంది సహోదర ప్రేమ ఉందగా నీలో, మరి ఎందుకు ఆతిథ్యం చేయటం మర్చిపోతున్నావు? ఆతిథ్యం చెయ్య మరిచిపోవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది వాళ్ళు కృతజ్ఞతతో కూటం పెట్టుకుంటారా? కూటం పెట్టుకుని, పాస్టర్ గారు చర్చిలో అనౌన్స్మెంట్ చేయొద్దండి, మా పెళ్ళి చర్చిలో అనౌన్స్మెంట్ చేయొద్దండి, మేము కొంతమందికి చెప్పుకుంటాంలే పాస్టర్ గారు, వాళ్ళు మాత్రం వచ్చి తినిపోతారు, అందరికీ చెప్పొద్దు పాస్టర్ గారు, అందరికీ చెప్పొద్దు. శుభకార్యానికి చెప్పరు, మేలు జరిగినప్పుడు చెప్పరు, సంతోషకరమైన దినాల్లో చెప్పరు. బైబిల్ అంటుంది సహోదర ప్రేమ ఉందా అసలు నీలో? నువ్వు దేవుని బిడ్డవేనా? నువ్వు రక్షణ పొందావా? సన్నిధికి వస్తున్నావా? నువ్వు సాక్షివేనా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఆతిథ్యం చేయటం మాత్రం మర్చిపోవద్దు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమనుకోబాకండి అంటున్నానని. ఎప్పుడైనా మాట వరుసకైనా పాస్టర్ గారు మా ఇంటికి భోజనాలు రండి అని, రక్షించబడి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయింది, ఒక్కసారైనా అన్నారా మా ఇంటికి ఎందుకు వస్తారులే పాస్టర్ గారు, మీరు మీకు నచ్చిన వాళ్ళకి, మీకు మెచ్చిన వాళ్ళకి, మిమ్మల్ని పొగిడే వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ మా ఇంటికి ఎందుకు వస్తారులే? మా ఇల్లు గుడిసేని పాస్టర్ గారు రాడేమో అని అడగలేదు పిన్నే, లేకపోతే పిలిచేవాళ్ళమే. మా ఇంట్లోకి వంగి రావాలి కదా. మా ఇంట్లో ఏసీ లేదు, మా ఇంట్లో ఆయన వస్తే కుర్చీ లేదు, సోఫా సెట్టు లేదు, అందుకని రాడేమో. మేము మినరల్ వాటర్ ఇవ్వటానికి మా దగ్గర డబ్బులు లేవు, మేమేమో ట్యాప్ వాటర్ తాగుతూ ఉంటాం, అందుకని మా ఇంటికి రాడేమో అనుకుని అడగలేదు అనుకుంటారు. జాగ్రత్తగానండి, మీరు పిలిచినా నేను తిననులే, కానీ చెప్తున్నా మాట వరుసకైనా, అన్నా మా ఇంటికి ఒకసారి భోజనాన్ని రండి అన్న, మా అమ్మాయి పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు, మా పెళ్లి రోజు, దేవుడు మా జీవితంలో మేము రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న రోజన్నా మేము అందరికీ భోజనం పెట్టుకునే స్తోమత లేదు, మీ వరకు సేవకులన్నా వచ్చి చేతులు గడిగి కొంచెం ముద్దన్నం తిని మమ్మల్ని ఆశీర్వదించాలండి అన్న అని పిలిచిన రోజు అసలు నీ జీవితంలో నీ బతుకులా ఉందా? ఇక్కడికి వచ్చి మాత్రం ఎంత భక్తుల్లాగా ప్రదర్శిస్తారో, ఎంత భక్తుల్లాగా ఉంటారో, అన్నీ దేవుడిచ్చాడుగా నీకు. ఎందుకు ఆ కకృతి బుద్ధి, ఆ పిసినారి బుద్ధి? స్వీట్లు, రకరకాల స్వీట్లు తెచ్చుకుని నువ్వు నీ పిల్లలు తినే పని మీదే ఉంటారు. తిని షుగర్ వచ్చిందని అంటాం, బిర్యానీలు తిని బీపీ రేజ్ అవుతుందని అంటాం, కొవ్వు పెరిగిపోయిందంట అందుకని హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటున్న డాక్టర్లు. ఏం చేయాలి అర్థం కావట్లేదన్నా, ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదన్నా అని ఆడవటం. ఆతిథ్యం చేయి మరవకుడి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో రాసిన మాట, కొందరు ఎర్రగక్కయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డారు. దేవుని స్తోత్ర. అది మిట్ట మధ్యాహ్నం గుడారపు వాకిట్లో కూర్చున్నాడు అబ్రహాం. సర్వశక్తిమంతుడైన త్రియేక దేవుడు అబ్రహాం గుడారాన్ని దర్శించాడు. దర్శించి ఆ ఇంటికి వస్తే చూశాడు, గుర్తుపట్టాడు. వెంటనే దిగ్గున లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా కాళ్ళు కడుక్కోండి, కొంచెం సేపు ఆ చెట్టు కింద అలసట తీర్చుకోండి, మీకు భోజనం సిద్ధపరుస్తాం. మా ఇంటికి వచ్చారు, రాక భోజనం చేసే వెళ్ళాలి,
అని అంటే వాళ్ళు కూర్చున్నారు. కూర్చుంటే అబ్రహాం ముసలోడండి, ముసలోడు చెంగున పరిగెత్తుకుంటా వెళ్ళి మందలోకి వెళ్ళి శ్రేష్టమైన క్రొవ్విన మంచి లేత దూడను దాన్ని తీసుకుని సిద్ధపరిచి పనివాడికి ఇచ్చి దీన్ని త్వరగా సిద్ధపరచమన్నాడు. వాళ్ళ భార్యకి వెళ్ళేటప్పుడే చెప్పాడు, అమ్మాయి మెత్తని పిండి పిసికి మంచిగా రొట్టెలు రెండు పక్కల బాగా కాలాలి, మెత్తగా రావాలి రొట్టెలు అని చెప్పి వెళ్ళి ఆ లేత దూడను తీసుకొచ్చి కూర్చోబెట్టి అబ్రహాము చక్కగా కొంచెం వడ్డిస్తూ ఉంటే వాళ్ళు తృప్తిగా తిన్నారు. తినటం పూర్తయిన తర్వాత అబ్రహాం చూసి అన్నారు, అబ్రహాం మరుసటి ఏట మీదటికి ఈ కాలంలో మరలా నీ ఇంటికి వస్తామయ్యా, అప్పుడు నీ భార్య గర్భవతి అవుతుంది, నీకు చక్కని కొడుకు పుడతాడు, వారసుడు వస్తున్నాడు నీకు అని చెప్తే ఆయన ముసిముసి నవ్వుకున్నాడు అబ్రహాం. కానీ గుడారంలో ఉన్న ఆ ముసిలిది ఉందే శారా, అది మాత్రం అపహాస్యం చేసి ఈ వయసులో నాకేంటి పిల్లల పొట్టు ఇదేమిటోరో అనుకుంటూ ఉంది. ఆ సంగతి గుర్తుపట్టిన పరమాత్ముడు అంటున్నాడు, యెహోవానైనా నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన సర్వశక్తి గల దేవునికి నీవు ఆతిథ్యం ఇచ్చావు. దేవుడు నీతో చెప్పాడు, ఆ మాట నిర్ణయ కాలంలో జరుగుతుందని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే నిర్ణయ కాలంలో శారాన్ని దర్శించాడు. ఆమె చక్కని కుమారుడికి జన్మనిచ్చింది. అందరూ నవ్వుకున్నారు, వాళ్ళు నవ్వుకున్నారు. పుట్టిన కొడుకు కూడా ఏమని పేరు పెట్టారంటే నవ్వుల రారాజు. ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. ఆ పేరే పెట్టినట్లుగా చరిత్ర చెప్తుంది. మీరు గనక దేవునికి ఆతిథ్యం ఇస్తే, దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే, దైవజనులుగా నీతిమంతులను ప్రవక్తలను చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకుని ఆతిథ్యం ఇస్తే దేవుడు మీ ఇంటిలో కొదువలన్నీ తీర్చి అసాధ్యాలన్నీ సాధ్యపరిచి గొప్ప దీవెనలతో నీ కుటుంబాన్ని నింపునుగాక. రెండవ విషయం చెప్తాను. ఇందులోనే ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో మరొక వ్యక్తి నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను, చదువుకుందాం. చూడండి, రోమాపత్రిక 16:23. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు అనే వ్యక్తి మీకు వందనములు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ దైవజనుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు, పరిశుద్ధులకు ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు, గాయు అనే ఒక ప్రియుడున్నాడు. అతడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు. దైవజనుడుగా దేవుని పరిచర్యలో నడిపించబడుతున్న సేవకుడుగా నన్ను గౌరవించి, నన్ను ఘనపరిచి తన ఇంట చేర్చుకుని నాకు ఆతిథ్యం ఇచ్చాడు. సకల సత్కార్యములతో నాకు ఆతిథ్యం చేశాడు. అయితే నాకొక్కడికే కాదు, యావత్ సంఘానికి, సంఘములో ఉన్న విశ్వాసుల అందరికీ, చిన్నలకు, పెద్దలకు, యవనస్తులకి, వృద్ధులకి పేరున చెప్పి వాళ్ళందరినీ ఇంటికి ఆహ్వానించి వాళ్ళందరికీ ఆహారం పెట్టి వాళ్ళని తృప్తిపరిచి మంచి విందు ఇచ్చి వాళ్ళందరినీ బలపరిచినటువంటి వ్యక్తి గాయు. అతడు చేసిందల్లా కూడా విశ్వాసికి తగినట్లుగా చేశాడు. అతడు చేసిందల్లా విశ్వాసికి తగినట్లుగా చేశాడు అని దైవజనుడు చాలా సంతోషపడుతున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దైవ సేవకులకు మాత్రమే ఆతిథ్యం ఇవ్వటం కాదు, కానీ యావత్ సంఘానికి, సంఘములో ఉన్న సభ్యులందరికీ సమయం వచ్చినప్పుడు చక్కని ఆతిథ్యం ఇచ్చినటువంటి మంచి వ్యక్తిగా గాయు అనే వ్యక్తి చరిత్రలో మనకు కనబడతాడు. దేవుని స్తోత్ర. అందుకని దైవజనుడు మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తూ అంటాడు, గాయు ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు కాబట్టి అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా జీవించుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లుతున్నావు. నువ్వు ఆతిథ్యం చేయటంలో మర్చిపోలేదు. ఆతిథ్యం చేయటానికి
చాలా ఆతృత పడ్డావు. సంఘమంతటిని ఆతిథ్యం ఇవ్వటానికి ఆహ్వానించి అందరినీ బలపరిచి తృప్తిగా భోజనం పెట్టి సాగనంపిన వ్యక్తివి. నువ్వు చేసిందల్లా విశ్వాసికి తగినట్లుగానే చేశావు. కాబట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. కాబట్టి అన్ని విషయాలలో, వ్యాపార విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, ఆ ధనధాన్య సమృద్ధి విషయంలోనైనా, అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు. మేలు కలుగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేయునుగాక. సుఖము, క్షేమము, నెమ్మదినిచ్చి అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. 2 విషయాలు మీతో చెప్పాను. ఒకటి, ఐగుప్తు దేశములో నుండి, బానిస గృహములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించిన మీ దేవుడైన యెహోవాని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. 2, మీరు సహోదరులు గనుక, సహోదర ప్రేమ మీలో ఉంది గనుక, మన బంధం అనుబంధం గనుక, ఆత్మానుబంధం గనుక, ఆ ప్రేమలో నిలకడగా ఉన్నటువంటి మీరు ఆతిథ్యం చేయటం మరిచిపోకూడదు. దేవుని స్తోత్ర. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. 3వ మాట, 119వ కీర్తన 109వ శరణం. నీ ధర్మశాస్త్రమును నేను మరువను. దేవునికి స్తోత్ర. ఈ కీర్తనకారుడు ఒక సుందరమైన మాట, ఆసక్తి కలిగించే మాట, ఆలోచింపజేసే మాట చెప్తున్నాడు. ఏమని? నేను నీ ధర్మశాస్త్రమును మరువను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. మీరు దేన్ని మర్చిపోకూడదో తెలుసా? 3వదిగా ధర్మశాస్త్రాన్ని మర్చిపోకూడదు. దేవుని స్తోత్ర. ఈ ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలని యూదులు తోరా అని అంటారు. అదే ధర్మశాస్త్రం. ఈ 5 పుస్తకాలు ఏబు గ్రంథం. ఈ 6 పుస్తకాలని బైబిల్లో దైవజనుడైన మోషే రాశాడు. ఈ 5 పుస్తకాలు ఏబు గ్రంథాన్ని, ఈ 6 పుస్తకాలని మోషే రాశాడు. నాకు బైబిల్లో చాలా ఇష్టమైన పుస్తకం ఏబు గ్రంథం. మీరు ఏబు గ్రంథం అనగానే ఏమనుకుంటారంటే గజ్జోడి చరిత్ర, పిల్లలు చచ్చినోడి చరిత్ర, ఆస్తి పోగొట్టుకున్నవాడి చరిత్ర, భార్య తిరగబడిన చరిత్ర, మళ్ళీ ఆశీర్వదించబడటం, ఇదే మీకు అందరికీ తెలుసు. కానీ ఏబు గ్రంథంలో ఉన్న విజ్ఞాన నిధులు ఇక బైబిల్లో ఏ గ్రంథంలో లేవండి. ఏబు గ్రంథంలో ఉన్న విజ్ఞాన నిధులు ఇక ఏ పుస్తకంలో మీకు కనబడవు. అంత విజ్ఞాన శాస్త్రం, అన్ని లోతైన సత్యాలు, భూగర్భ శాస్త్రానికి సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి, విజ్ఞాన వీధిలో విహరించే ఆశీర్వాదపు ఓటలను గురించి, సకల శాస్త్రాల సమ్మేళనం రంగరించి అందులో పోతబోసారా అన్నట్లుగా మనకి ప్రతి మాట విచిత్రంగా, ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది. ఈ 6 పుస్తకాలని మోషే రాశాడు. అయితే దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ ఎప్పుడు మరిచిపోకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్నట మనం చదవటం మర్చిపోకూడదు, ధ్యానించడం మర్చిపోకూడదు, అనుసరించడం మర్చిపోకూడదు, ప్రకటించడం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్ర. ఏ రోజు కూడా ఒక క్రైస్తవుడుగా నీ దినచర్యను ప్రారంభించేటప్పుడు ఎప్పుడు తెల్లారిద్దా నేను ధర్మశాస్త్రాన్ని చదవాలి, దేవుని మాటలు చదవాలి అనే ఆశ, ఆ కోరిక, ఆ వాంఛ, ఆ తపన, ఆ తాపత్రయం మీలో రగులుతూ ఉండాలి. ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదవాలి. వేకువన లేవటం ఆలస్యం. మీరు చదవాల్సింది ఏంటంటే దేవుని మాటలు చదవాలి. దేవుని స్తోత్ర. ఎందుకు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు పొద్దున లేచి ఎవరిని చూడాలి అంటే మనం దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరూప దర్శనం చూడాలి, దేవుని నిజ స్వరూపాన్ని చూడాలి, దేవుని మనసు చూడాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని మనం చదవాలి. ఎన్ని పనులున్నా,
ఎన్ని బాధ్యతలున్నా, ఎంత బిజీ షెడ్యూల్లో మీరున్నా సరే బైబిల్ చదవటం మర్చిపోకూడదు. బైబిల్ ధ్యానం చేయటం మర్చిపోకూడదు. నేను చదవమన్నానని చెప్పి ఇక 2 2 4 2 3 6 2 4 8 2 5 10 అన్నట్టు చదవకూడదు. ఎలా చదవాలంటే ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు. అబ్బా, ఆనందంతో ధ్యానించాలండి. ఎట్లా ధ్యానించాలంటే ఆనందంతో ధ్యానించాలి. ఆవేదంతో దుఃఖపడతా నా కర్మ చదవాలి బాగోదంటే చదవాలంటే అనుకుంటూ చదవకూడదు. వికారంగా ఇరిటేషన్గా ఉండి చదవకూడదు. ప్రశాంతమైన మనసుతో, శాంతమైనటువంటి హృదయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిన్న మోకాళ్ళ మీద ఉండి చక్కగా బైబిల్ని ఆనంద హృదయంతో నువ్వు చదవటం మరిచిపోకూడదు. దేవుని స్తోత్ర. ధర్మశాస్త్రం చదవటం మర్చిపోకూడదు. ధ్యానం ఆనందంతో ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మర్చిపోకూడదు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మర్చిపోకూడదు. ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం మర్చిపోకూడదు. దేవుని స్తోత్ర. 4 సంగతులు మర్చిపోకూడదు. చెప్పండి ఒక్కొక్కటి. ధర్మశాస్త్రాన్ని చదవటం మర్చిపోకూడదు, ఆనందముతో ధ్యానించడం మర్చిపోకూడదు, అనుసరించడం మర్చిపోకూడదు, ప్రకటించడం మర్చిపోకూడదు. ఓ భక్తుడు అంటాడు, ఆ మాట నాకు భలే నచ్చిందండి, పిచ్చగా నచ్చింది ఆ మాట. ఆ మాట చదువుకుందాం చూడండి. 119వ కీర్తన 92వ శరణం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. తలల పైకి చూడండి. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఈ శరణంలో మాట్లాడుతున్నాడు. యెహోవా, నీవిచ్చిన ధర్మశాస్త్రం, నీ చేవ్రాతతో రాయబడిన ధర్మశాస్త్రం, నా ఆధ్యాత్మిక వికాసానికి నీవు అందించిన అద్భుతమైన జీవశాస్త్రం నాకు సంతోషాన్ని ఇవ్వని ఎడల నాకొచ్చిన శ్రమల్లో, నాకొచ్చిన శోధనలలో, నాకొచ్చిన అవమానాలలో, నాకొచ్చిన సవాళ్ళ మధ్యలో, నేను ఎదుర్కొన్న పోరాటాల మధ్యలో, నన్ను ఎదిరించి బెదిరించిన శత్రువుల హింసల మధ్యలో నేను ఎప్పుడో నశించి నాశనమైపోయేవాడిని, కనబడకుండా కాలగర్భంలోకి వెళ్ళిపోయేవాడిని. ఈరోజు జీవముతో ఉన్నాను, సజీవంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, బలపరచబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, ఆదరించబడ్డాను, సంతోషంగా ఉన్నానంటే కారణం నీవిచ్చిన ధర్మశాస్త్రం. దేవుని స్తోత్ర. ఈ ధర్మశాస్త్రాన్ని మర్చిపోకుండా చదువుతూ, ధ్యానించుచు, అనుసరిస్తూ, ప్రకటిస్తూ ఉండే వాళ్ళ జీవితంలో ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఎన్ని బాధలున్నా సరే హృదయంలో రోజు సంతోషాన్ని పుట్టిస్తుంది. దేవుని స్తోత్ర. నీకు కావలసిన సంతోషం, నీకు కావలసిన ఆదరణ, నీకు కావలసిన ధైర్యం, నీకు కావలసిన నెమ్మది, నీకు కావలసిన ఊరట, నీకు కావలసిన ఉత్తేజం, నీకు కావలసిన భరోసా, నీకు కావలసిన స్ఫూర్తి ఈ ధర్మశాస్త్ర విధులు అందిస్తూ ఉంటాయి. నిన్ను దుఃఖపడకుండా, దుఃఖంలో నువ్వు మునిగిపోకుండా, శ్రమలో నువ్వు నశించిపోకుండా, ఇబ్బంది కొలిమిలో నువ్వు పుటమ వేయబడి క్షీణించిపోకుండా ఈ ధర్మశాస్త్రం నీకు సంతోషాన్ని ఇస్తుంది. నాశన కోపంలోనికి దిగజారిపోకుండా నిన్ను బాగు చేసి, బలపరిచి, ధైర్యపరిచి క్షేమానికి లేవనెత్తునుగాక. మరొక్క 2 మాటలు కూడా చెప్తాను ధర్మశాస్త్రాన్ని గురించి, మీకు ప్రయోజనపడేటట్లుగా చదువుకుందాం. చూడండి. సామెతల గ్రంథం 28 4వ శరణం 9వ శరణం. ధర్మశాస్త్రమును త్రోసివేయువాడు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు దుష్టులతో పోరాడుదురుగాక. 9వ వాక్యం. ధర్మశాస్త్రము వినబడకుండా
తన చెవిని తొలగించుకొను వాని ప్రార్థన యెహోవాకు హేయము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించరో, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మర్చిపోతారో, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రకటించరో, ధర్మశాస్త్రాన్ని ఆనందముతో ఎవరైతే ధ్యానించరో, వీళ్ళు ఏం చేస్తారని రాస్తుంది? దుష్టులని, దుర్మార్గులను, దౌర్జన్యదారులను, అక్రమస్తులను, అన్యాయస్తులను, పాపిష్టులైన మనుషులను, వేషధారులైన మనుషులను, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఏం చేస్తూ ఉంటారంటే పొగుడుతూ ఉంటారట. నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి, నువ్వు పాట పాడితే అట్లా, నువ్వు వాక్యం చెప్తే అట్లా, అసలు నువ్వు గనక సంఘంలో లేకపోతే సంఘం ఎట్లా కాపాడబడేది కాదు, సంఘం అల్లకల్లోలం అయిపోయేది, సంఘం గలిబిలైపోయేది, సంఘం చిన్నాభిన్నం అయిపోయేది. నువ్వు సంఘాన్ని, సంఘ భారాన్ని భుజాన్ని వేసుకుని ఇంతవరకు నడిపిస్తూ వచ్చేవని ఈ దుష్టుల్ని, దుర్మార్గులను పొగుడుతూ ఉంటారంట. సంఘంలో వాడు దుష్టుడని మీకు తెలుసు, వాడు దుర్మార్గుడని మీకు తెలుసు, వాడు పాపిష్టుడని మీకు తెలుసు, వాడు ధనాపేక్ష పరుడని మీకు తెలుసు. అలాంటి వాడిని ఎవరైనా పొగుడుతున్నారు, సన్మానిస్తున్నారు, గణపరుస్తున్నారు, వాడికి భజన చేస్తున్నారంటే అర్థం ఏంటంటే అయ్యో ఈయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మర్చిపోయాడు, ఈయన ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాడు, ఈయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మర్చిపోయాడు, ఈయన ధర్మశాస్త్ర విధులను ప్రకటించడం మర్చిపోయాడు, ఇతను ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకోవటం మర్చిపోయాడని మనం జాలిపడాలి, ఆ వ్యక్తి మీద సానుభూతి చూపాలి. ధర్మశాస్త్రాన్ని ప్రేమించకుండా, అనుసరించకుండా, దాని ప్రకారం జీవించినటువంటి వ్యక్తులంతా చేసే పని ఏంటంటే దుష్టులకి ధూపం వేస్తూ ఉంటారు, దుష్టులకి భజన చేస్తూ ఉంటారు, దుష్టుల్ని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, దుష్టులు ఏ మాట చెప్తే ఆ మాట వింటూ ఉంటారు, వాళ్ళనే పొగుడుతూ ఉంటారు, మాటి మాటికి వాళ్ళనే పొగుడుతూ ఉంటారు. వాళ్ళని పొగడకపోతే వీళ్ళకి సమయం ముందుకు వెళ్ళదేక. అయితే బైబిల్ అంటుంది ఎవడైనా ధర్మశాస్త్రాన్ని మరవకుండా అనుసరిస్తున్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడంటే దుష్టులతో పోరాడుతూనే ఉంటాడు చచ్చేదాకా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దుష్టులతో ఏముంటుంది? పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఆగదు. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవచ్చున్నాను సిలువను. బేస్ దగ్గర తబలాకి సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి, పోరాటం ఆత్మీయ పోరాటం, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను
సాగిపోతున్నాను, ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోతున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, సాగిపోతున్నాను, ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. ధర్మశాస్త్రమును మరువకుండా అనుసరించువారు దుష్టులతో నిత్యం పోరాడతానే ఉంటారు, దుష్టత్వంతో నిత్యం పోరాడతానే ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆత్మీయులు అనేదానికి, మీరు బహుగా ఫలిస్తున్నారు అనేదానికి, మీరు ఆత్మీయ జీవితంలో జీవముతో ఉన్నారు అనేదానికి గుర్తు ఏంటంటే, మీలో యుద్ధ వీరుడు బ్రతికి ఉండాలి. ఎప్పుడైతే ఆ పోరాట పటిమ, ఆ పోరాడే తత్వం చచ్చిపోయిందో, మీ ఆత్మీయ జీవితంలో మీరు చచ్చారని గుర్తు. ఒక సేవకుడు పైకి ఎదుగుతున్నాడు, ఒక విశ్వాసి ఫలభరితంగా మార్చబడి దీవించబడుతూ దేవునిలో కొనసాగుతున్నాడు
దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాడు అనేదాని గుర్తు ఏంటంటే పోరాడే వ్యక్తిగా ఉంటాడు. దుష్టులతో, లోకంతో, పాపముతో, శాపముతో, శ్రమలతో, సవాళ్లతో, శత్రువులతో నిత్యం పోరాడుతూ ఉంటాడు. కానీ రాజీ పడి భక్తి చెయ్యడు, రాజీ పడి భక్తి చెయ్యరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు నిజంగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళైతే, ధర్మశాస్త్రాన్ని మరొక అనుసరించే వాళ్ళైతే రాజీ పడకూడదు భక్తిలో. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, పరువు పోయినా పర్వాలేదు కానీ, నిందలు మోపబడినా పర్వాలేదు కానీ, అవమానాలు ఎల్లువలా ప్రవహించినా పర్వాలేదు కానీ, దాడి జరిగినా పర్వాలేదు కానీ, మీరు రాజీ పడి మాత్రం భక్తి చేయకూడదు. రాజీ పడి ప్రార్థన మానేయటం, రాజీ పడి హెచ్చరించవలసిన వాళ్ళని హెచ్చరించకుండా విడిచిపెట్టడం, ఎందుకులో ఈ గొడవలు, ప్రశాంతంగా జీవిద్దాం అనుకుంటే ఆత్మీయుడా నువ్వు వాక్యాన్ని అనుసరించడం మర్చిపోయావు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు, దేవుణ్ణి మర్చిపోయావు, దైవ ధ్యానం మర్చిపోయావు. అందుకే అందరితో రాజీ పడిపోతున్నావు, అందరి దగ్గర కాళ్ళ బేరానికి వెళ్తున్నావు, అందరి చేతులు పట్టుకుంటున్నావు, అందరిని బతుకులాడుతున్నావు. ఎందుకు ఈ దరిద్ర బతుకు? ఇలాంటి భక్తి చేస్తే అంత, చేయకపోతే అంత. లోకంలో ఉండవచ్చుగా. అలా నీచమైన కార్యాలు చేసేటప్పుడు రాజీ పడి భక్తి చేసేదానికి వచ్చిన తర్వాత నెక్కచ్చిగా, నెకార్సుగా ప్రభు కోసం బతకాలి, వాక్యానుసారంగా జీవించాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పోరాటాలు తప్పవు, పోరాటాలు తప్పవు, పోరాటాలు తప్పవు. ఎంత భక్తిగా ఉన్నా, ఎంత నీతిగా ఉంటారో, ఎంత యథార్థంగా ఉంటారో, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత రోషంగా ఉంటారో, ఎంత ప్రభుకి సమీపంగా ఉంటారో అంతగా మీకు పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఇంట్లో వాళ్ళవి సొద్దుమానిగిని అనుకుంటే వీధిలో వాళ్ళవి, వీధిలో వాళ్ళవి సొద్దుమానిగిని అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళవి, ఇరుగు పొరుగు వాళ్ళు సొద్దుమానిగారు అనుకుంటే నీతో సమకాలికులైన స్నేహితుల ద్వారా వాళ్ళు సర్దుమన్నారు అనుకుంటే నువ్వు ఊహించని వాళ్ళ ద్వారా నీ దగ్గరికి పోరాటాలు వస్తాయి. అన్నిటిని నువ్వు ఎదుర్కొని నిలబడితేనే నువ్వు వాక్యాన్ని ప్రేమించి మరవకుండా అనుసరించి నిజ క్రైస్తవుడివి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాటలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అక్కడ రాయబడిన మాట, ధర్మశాస్త్రమును వినబడకుండా తన చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము. కొంతమంది ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారు, చదవటం మర్చిపోతారు, ధ్యానించడం మర్చిపోతారు, అనుసరించడం మర్చిపోతారు, ప్రకటించడం మర్చిపోతారు. అంత మాత్రమే కాకుండా అస్సలు వినకుండా వస్తారు. ఇక్కడికి మందిరానికి మాత్రం టయానికి వస్తారు, వస్తారు, వినాల్సిన మాటలు వినరు, వినకూడని మాటలన్నీ అంటారు. నా మాటనండి, వినాల్సిన ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవిని తొలగించుకుంటారట. అసలు వాక్యం మీద దృష్టి పెట్టరు, వాక్యం చెవుల్లో నాటబడనీయరు. వాక్యం చెవుల్లో నాటబడింది అనుకోండి, అది హృదయంలోకి వెళ్ళిద్ది, అక్కడ మొలిచిద్ది, మహావృక్షంగా ఎదిగిద్ది. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని వినబడకుండా చెవులు తొలగించుకుంటారు. తొలగించుకుని మళ్ళీ ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని మర్చిపోవద్దయ్యా, నాకు తోడుగా ఉండండి అయ్యా, నా ప్రార్థనలు ఆలకించండి ప్రభువా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా, నిజంగా మొర్రపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు అయ్యా, సాహస కార్యాలు చేసే దేవుడు అయ్యా, నీతిగల దక్షిణాస్తంతో ఆదుకునే దేవుడు అయ్యా. మీరు ఎవరు దూరమైనా, ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకునే దేవుడు అంటే దేవుడు అంటాడు, ఒరే పిచ్చోడా, నీ ప్రార్థన నాకు పరమ అసహ్యం, ఇరిటేషన్ వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు మాట్లాడుతుంటే, మోకాళ్ళ మీద ఉండి కన్యలతో మాట్లాడినా, ఉపవాసం ఉండి మాట్లాడినా, ఇంటి వారంతా కలిసి ప్రార్థనలో మాట్లాడుతున్నా నాకు ఇరిటేషన్ వస్తుంది, నాకు అసహ్యం కలుగుతుంది. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవిని మూసుకుని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావా? నీ ప్రార్థన నాకు అసహ్యం వేస్తుంది. ఆపు ప్రార్థన, ఆపు ప్రార్థన. కనుక మీ ప్రార్థన దేవుని దృష్టికి అసహ్యంగా మారకుండా, మీ ప్రార్థన ఇంపుగా ఉండాలి, దేవుని చెవుల్లోకి వెళ్ళాలి, దేవుడు స్పందించి బాహువు చాపి బలమైన కార్యాలు ప్రారంభించాలని అంటే ధర్మశాస్త్రాన్ని చెవియొగ్గి ఆలకించాలి. దేవుని స్తోత్ర. శ్రద్ధగా ఆలకించాలి. దేవుని స్తోత్ర. ఓషియా గ్రంథంలో రాయబడిన మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, నీవు జ్ఞానాన్ని విసర్జించి ఉన్నావు గనుక
నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ఇక్కడ మూడో మాట గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రాన్ని మనం మర్చిపోకూడదని చెప్పాను కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు కాబట్టి నేను కూడా నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ ఇంటి వారిని, నీకు కలిగిన సమస్తాన్ని మర్చిపోతాను. అమ్మో, ఎంత భయంకరమైన మాట. మనం మర్చిపోయిన పర్లేదు కానీ పాస్టర్ గారు, దేవుడు మర్చిపోతే ఎట్టండి? మనం మర్చిపోతామండి, మనం మనుషులం కదా. మనం మర్చిపోవటం మనకు ఒక వరం. మనం మర్చిపోతూ ఉంటాం. మనం మనుషులమే, ఆయన దేవుడు కదా, ఆయన కూడా మర్చిపోతే ఎట్టండి? దేవుడు చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీకు కలిగిన సమస్తాన్ని మర్చిపోతాను. ఈరోజు ఎంతోమందిని ఆశీర్వదించకుండా దేవుడు మర్చిపోవటానికి, విడిచిపెట్టడానికి, భయంకరమైన శాపములో, శ్రమలలో, ఇబ్బందుల్లో, అవమానాలలో, అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల మధ్యలో జీవించడానికి పిల్లలు శాపగ్రస్తులై రోగాల బారిన పడి కోలుకోలేని దౌర్భాగ్య స్థితిలో జీవించడానికి గల కారణం ఏంటి? దేవుడు మర్చిపోయాడు నీ పిల్లల్ని. నువ్వు అనుకున్నావు, నా పిల్లల్ని భక్తిగా పెంచాను, నా పిల్లల్ని ప్రార్థనా పరులుగా పెంచాను, నా పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచాను, నా పిల్లల్ని ప్రతి ఆదివారం మందిరం తీసుకొస్తున్నానని నువ్వు అనుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు కాబట్టి నీ పిల్లల్ని ఎప్పుడో నా మనసులో నుంచి చెరిపేశాను. అసలు నీకు పిల్లలు ఉన్నారన్న సంగతి నేను మర్చిపోయాను రా బాబు అని దేవుడు చెప్తాడు. కాబట్టి నీ పిల్లలు ఎప్పుడు దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. నీ కుటుంబం ఎప్పుడు దేవుని ఎదుట జ్ఞాపకంగా ఉండాలి. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ కలిగిన సమస్తాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా దేవుడు జ్ఞాపకాల్లో ఉంచుకొని స్థిరమైన కలిమి, సంపద, ఘనత, జీవము అనుగ్రహించి అన్ని విషయాల్లో నీ కుటుంబాన్ని దీవించాలి అని అంటే మీరు ధర్మశాస్త్రాన్ని మరిచిపోకూడదు. దేవుని స్తోత్రం. 3 మాటలు చెప్తారు ఒకసారి గట్టిగా. మొదటి మాట ఏంటది? ఐగుప్తు దేశములో నుండి, అంటే లోకములో నుంచి, పాపములో నుంచి, విగ్రహారాధనలో నుంచి, నామకార్థపు స్థితిలో నుంచి వెలపలకి పరిశుద్ధమైనటువంటి సంఘములోనికి, ప్రేమ కుమారుని రాజ్యములోనికి, పరిశుద్ధుల సహవాసములోనికి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాని నీవు మర్చిపోకూడదు. రెండవదిగా ఆతిథ్యము చెయ్య మర్చిపోకూడదు. సహోదర ప్రేమలో నిలకరగా ఉండాలి. మూడవది ఏంటది? ధర్మశాస్త్రమును మర్చిపోకూడదు. దేవునికి స్తోత్ర. సెకండ్ ఎపిసోడ్ వచ్చే ఆదివారం.